संकीर्तन कृष्ण गोविंद भगवान शिव जगत कृष्ण भगवान स्वामी गौरव गौर ओम नमः भगवते हरे कृष्णा हम लोग तेलुगु वाली भगवदगीता कथा विमर्श है हरे कृष्णा वंदे श्रीरूपं साद्वैतं सावधूतं परिणत सहितं श्रीराधा नमः कृष्णपादाय कृष्णकृष्णाय श्रीमते भक्तिवेदान्त नमस्ते सारस्वते श्रींगवान पाक्षान सदा जय श्री कृष्ण जगन्नाथ श्री अद्वैता हरे कृष्ण 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 हरे 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 राम राम कृष्ण మనం చదువుకునే పద్ధతిగా అధ్యాయం 12 భక్తి యోగం శ్లోకం వచ్చేసి 13-14 శ్లోకం సనాతన చెప్పండి అద్వైత సర్వభూతానాం మయః కర్మి విచారం ప్రేమవంతంగారః స్మరితా సుదక్షం सत्पुष्टि सततं योगी दयात्मा गुणनिश्चयः मया कृतमनुष्ठे मद्भक्ते समन्वितः बाहुभाष्यं सितोपाधि प्रतिपदानि अद्वैत द्वेषरहितं सर्वभूतानां सकल जीव पट्ల మైత్రః మైత్రి వాడు కరుణః కనికరంతో ఏవ నిశ్చయముగా చ కూడా నిర్మమః స్వామిత్వ భావన లేనివాడు నిరహంకారః విద్యాహంకారం లేనివాడు సమంగా ఉండేవాడు దుఃఖః దుఃఖము సుఖః సుఖంలో క్షమి క్షమాగుణం కలవాడు సంతుష్టః సంతుష్టుడు సతతం సర్వదా యోగి భక్తిలో నెలకొనిన వాడు యా మా ఆత్మనిత్యం కలవాడు దృఢ నిశ్చయ దృఢమైన నిశ్చయంతో మాయి నా పైన అత్యుత నెలకొల్పిన వాడు మనః మనస్సును బుద్ధిని ఎలా ఎవడు మన్ భక్త నా భక్తుడు సహా అతడు నాకు ప్రియమైన వాడు భాష్యం
వావ్. సకల జీవుల పట్ల కనికరం కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచని వాడు, నిత్య అహంకారం లేనివాడు, సుఖ దుఃఖములు రెండింటిలో సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహం కలవాడు, దృఢ నిశ్చయంతో భక్తియుత సేవను నెలకొన్నవాడు, తన మనస్సును బుద్ధిని నా పైననే స్థిరపరిచిన వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రేమినవాడు. భాష్యం. విశుద్ధ భక్తియుత సేవ విషయానికే మళ్ళీ వస్తుంది. భగవంతుడు విశుద్ధ భక్తిని దివ్య గుణాలను ఈ 2 శ్లోకాలను వివరిస్తున్నాడు. విశుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కల్పన చెందడు. ఎవరి పట్ల అతడు ద్వేషం చూపించాడు. భక్తుడు తనను శత్రువుగా భావించే వాడికి శత్రువుగా కాడు. నా గత పాప కర్మల కారణంగానే ఈ వ్యక్తి నా శత్రువుగా వర్తిస్తున్నాడు, కాబట్టి ఎదిరించడం కంటే సహించడం మంచిది అని భక్తుడు అనుకుంటాడు. శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధం 14వ అధ్యాయం 8వ శ్లోకంలో అని చెప్పబడింది. భక్తుడు దుఃఖంలో ఉన్నప్పుడు లేదా కష్టాల్లో పడినప్పుడు అదంతా తనపై భగవత్ కరుణగా ధరిస్తున్నాడు. నా గత పాప కర్మలను నేను అనుభవిస్తున్న దానికంటే ఎంతో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించవలసి ఉన్నది. కనుక భగవత్ కరుణ వలనే నేను నాకు తగిన శిక్షణ అనుభవిస్తున్నాను. అయినా భగవంతుని కృపచే నేను కొంచెమే దానికి పొందుతున్నాను అని అతడు అనుకుంటాడు. అందుకే అతడు ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సర్వదా ప్రశాంతంగా నెమ్మదిగా ధైర్యంగా ఉంటాడు. భక్తుడు సర్వదా ప్రతి ఒక్కరి పట్ల తన శత్రు పట్ల కూడా దయతో ఉంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మొదటిసారిగా ఈ భగవద్గీత ఖచ్చితంగా. సో నేను కూడా ఈ టెంపుల్లో మొదటిసారి భగవద్గీత క్లాస్ వస్తున్నాను. సో నాకు యోగ్యత లేకపోయినా భగవంతుని తర్వాత గౌరవనీయులైన భగవంతుని చేసుకోవడానికి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక చిన్న అవకాశంగా నేను స్వీకరిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ధన్యవాదాలు. నాకు తెలిసినది ఏదో మీ దగ్గర షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఈ శ్లోకంలో భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, భగవద్గీతలో భగవంతుడికి నచ్చిన ఇంపార్టెంట్ శ్లోకం. అంటే భగవద్గీతలో భగవంతుడు 12వ అధ్యాయం అనే దాని పేరు భక్తి యోగం అని పేరు పెట్టారు. ఏం పేరు? భక్తి యోగం. మామూలుగా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ 18 అధ్యాయాల్లో భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే భక్తి యోగాన్ని మధ్యలో పెట్టాడు భగవంతుడు భగవద్గీత. మనం ఏదైనా విలువైన వస్తువుని మన ఇంట్లో ఎక్కడ పెడతాం? బీరువాలోనో అల్మారీలో మంచి లాకర్లో వేసి దాచిపెట్టాం, అంతేనా? సో ఆ విధంగా సో ఈజీగా మనకు అంటే కంఫర్టబుల్ గా మనం ఎక్కడ సేఫ్ ఉంచుకోవడానికి ఏం చేస్తామంటే దాన్ని మన దగ్గర జాగ్రత్తగా దాచుకుంటాం. ఆ విధంగా భగవంతుడు కూడా భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్లో మధ్యలో ఉన్న ఒక భక్తి యోగాన్ని ఎగ్జాక్ట్ గా విలువైన వస్తువుని దాచిపెట్టడం. అదేంటి అంటే భక్తి యోగం. మామూలుగా భగవద్గీతలో కర్మయోగం అని, జ్ఞాన యోగం అని, ధ్యాన యోగం అని వాళ్ళకి రకరకాల యోగాలు ఉన్నప్పటికీ భక్తి యోగాన్ని చివరిగా ఇస్తాం. అంటే ఒక మెట్టు లాంటిది అనమాట. స్టెప్ బై స్టెప్ మనం ఫస్ట్ భగవంతుడు 12వ అధ్యాయంలో చాలా వివరించి చెప్పాడని. మనకు అట్లీస్ట్ మనం పూర్తిగా భక్తి చేయలేకపోతే భగవంతుడు అంటాడు, నా కోసం కర్మ చేస్తున్నట్టు కర్మయోగం పాటించమంటాడు. ఒకవేళ అది కొంత కష్టం అనిపిస్తుంది, జ్ఞానయోగం, తర్వాత జ్ఞాన యోగం, అలాగే 1 by 1 నా గురించి ధ్యానించమని లేదా నా కోసం పని చేయమని అలా చెప్తూ భగవంతుడు చివరికి భక్తి యోగం అంటే ఏంటంటే పూర్తిగా భగవంతుని శరణాగతి అయిపోయి భగవంతుడు చెప్పిన విధానం పాటించడం అన్నమాట. అది మనకు కొంచెం కష్టం అనిపిస్తే మన భగవంతుడు ఏమంటాడు, అట్లీస్ట్ నన్ను తలుచుకుంటూ పని చేయమంటాడు భగవంతుడు. అట్లీస్ట్ నా కోసం అని చెప్పి ఇదంతా భగవంతునికి అర్పణంగా చేయమని చెప్తుంది. అలాగా భగవంతుని భక్తి చేయడానికి స్టార్టింగ్ పాయింట్ అనేది కర్మయోగం అన్నమాట. సో దాంట్లోనూ భగవంతుడికి మనకి చెప్తున్నది ఏమంటే, భగవంతునికి ప్రీతికరమైన భక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నాడు. మనకు ఎవరైనా పెద్దవాళ్ళు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాం అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళ దగ్గర వాళ్ళు మనం మెచ్చుకోవాలి అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడు మనం మెచ్చుకుంటారు అంటే వాళ్ళకంటూ కొన్ని
ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన ఫుల్ఫిల్ చేసామనుకోండి, ఆ కోరికలు అలా ఉన్నామనుకోండి, వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు అంతేనా. సో ఆ విధంగా కృష్ణుడు కూడా, కృష్ణుడికి ఎలా ఉంటే కృష్ణుడికి ప్రియమైనగా మనం ఉండగలం అనే విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు అన్నమాట. భగవద్గీతలో యొక్క 8 శ్లోకాల్లో కంప్లీట్ గా ఎలా కృష్ణుడికి దగ్గర అవ్వచ్చు, ఎలా శ్రీ రాధా గోవింద్ భగవాన్కి, శ్రీ భగవాన్కి సో కృష్ణుడికి ఏ విధంగా మనం దగ్గర అవ్వచ్చు అనే విషయాల్ని భగవంతుడు ఇక్కడ కృష్ణుడికి నచ్చిన ఎలా ఉంటే కృష్ణుడికి మనం ప్రీతికరమైన భక్తులు అవుతాము అనే విషయాన్ని భగవంతుడు భగవద్గీతలో ఈ యొక్క 8 శ్లోకాల్లో 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి చెప్పాడు. అందులో మొదటి యొక్క గుణాలు ఏంటి అంటే భగవంతుడు చెప్తున్నాడు, సకల జీవుల పట్ల కనికరం కలిగిన మిత్రుడై గాని ద్వేష కాకూడదని ఉండాలి. తర్వాత తనను యజమానిగా తలంచకుండా ఉండాలి. తర్వాత నిత్య అహంకారాన్ని వదిలేసి ఉండాలి అన్నమాట. తర్వాత సుఖ దుఃఖంలో రెండిట్లో సమానంగా ఉండాలి. తర్వాత ఓర్పుగా ఉండాలి. తర్వాత సర్వదా సంతుష్టుడు, ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నారు. తర్వాత ఆత్మ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ గా ఉండాలని చెప్తున్నారు. తర్వాత దృఢ నిశ్చయం, ఏదైనా పని చేస్తే మనం దృఢ నిశ్చయంగా ఉండాలి, పట్టుదల సక్సెస్ సాధించాలి. తర్వాత భక్తిత సేవలు నెలకొనాలి, అంటే భక్తిత సేవలు దృఢ నిశ్చయంగా ఉండాలని చెప్తున్నాను భగవంతుడు. తర్వాత తన మనస్సును బుద్ధిని భగవంతుని పైన స్థిరపరిచేవాడు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు భక్తులు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు అని భగవంతుడు చెప్తున్నారు. సో అలా చెప్పిన కొన్ని యొక్క భగవంతుని చెప్పిన లక్షణాల్లో మనం కొన్నిటిని మనం కొంచెం వివరంగా చర్చిద్దాం, సరేనా. హరే కృష్ణ. సో మొదటి దీంట్లో ఏం చెప్తానంటే భగవంతుడు అద్వైత సర్వభూతాన, అంటే భక్తుడు ఎప్పుడు కూడా సకల జీవుల పట్ల ఎవరి పట్ల అసూయ లేకుండా అన్నిటి పట్ల సమానంగా కలిసి ఉండాలన్నమాట. సో ఈ యొక్క భౌతిక జీవి అనేది ఎందుకు మనం అసూయ చూడకూడదు ఇతరుల పైన అంటే భగవంతుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు, ప్రతి అణువులోనూ ఉన్నాడు భగవంతుడు. సో అందువల్ల మనం ఎవరి మీద కూడా అసూయ అనేది పడకూడదు అన్నమాట. మనం అసూయ అనేది మన జీవితంలో ఉంది కాబట్టి మన యొక్క భౌతిక లోపల వచ్చి పడ్డాం అన్నమాట. అసూయ, ఇతరుల మీద అసూయ ఉండడం వల్ల మనం హ్యాపీగా లేము. మనలో అసూయ అనేది వెళ్ళిపోయినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. మన అసూయ అనేది పడకూడదు. ఎందుకంటే మనం భగవంతుడి మీదే అసూయ అనేది చూపించడం వల్ల వైకుంఠం నుంచి మనం వచ్చి కింద భౌతిక లోపల పడ్డాం అన్నమాట. నేను కూడా కృష్ణులా ఎంజాయ్ చేయాలి, నాకు భౌతికమైన భోగవృత్తి ఉండడంతో మనం తిరిగి భౌతిక లోకంలో వచ్చామన్నమాట. అందుకోసం మనం అసూయ అనే దాన్ని వదిలేయడం వల్ల మనం భగవద్ధామం వెళ్ళడానికి యోగ్యులు అవుతాము. మనం వైకుంఠంలో ఉన్నామా లేకపోతే భౌతిక ఆలోచనలో ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే, నేను మంచి వాడినా చెడు వాడినా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇతరుల పట్ల నాకు అసూయ ఉందా లేదా గమనించామంటే తెలిసిపోతుంది అన్నమాట. నేను మంచివాడినా లేక అసూయపరున్నా. మనం అసూయగా పరుడుగా ఉన్నాము అంటే భౌతిక లోకంలో బందీగా ఉన్న ఒక జీవి అని అర్థం. మన ఇతరుల పట్ల మంచి ప్రేమ భావం, మంచి యొక్క ఆలోచన, మంచి విచారణ ఆలోచన వస్తున్నాయంటే మనము వైకుంఠ ఆలోచనలో ఉన్నట్టు. తర్వాత మనం ఏం చెప్తారంటే ప్రహ్లాద్ మహారాజ్ మనం చూసే ఉన్నాం. ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపుడు ఎంతగా ఇబ్బంది పెట్టినా ఆయన ఎప్పుడు కూడా తండ్రిని ఎప్పుడు అసూయించుకోలేదు. ఆయన రాక్షసునిగా కూడా ఆయన ఎప్పుడు కూడా తండ్రిగానే గౌరవించాడు అన్నమాట. అలాగా మనం ఎప్పుడు కూడా అసూయ అనేది మనలో లేకుండా మనం ఎప్పుడు కూడా భక్తుల్ని గౌరవిస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండాలంట ఒకరికొకరు. తర్వాత మన జీవితంలోన ఈ యొక్క మనం మానవ జన్మ ఎత్తాము అంటే కనీసం మనము మనిషిగా ఉండడానికి జీవించాలి, బతకడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత మనిషి అవ్వడానికి మామూలుగా 4 నియమాలు పాటించాలని చెప్తారన్నమాట. మనిషి అంటే నా ఒక కలియుగంలోనికి మామూలుగా చెప్తాను కదా, పాదం అనేది ఒక పాదం మీద నిలబడింది, 4 ధర్మానికి 4 పాదాలు అయితే కలియుగం అనేది ఒక పాదం మీద నిలబడింది అని చెప్తారు అన్నమాట. మామూలుగా ఆ 4 పాదాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి పవిత్రత, ఏంది పవిత్రత. రెండో వచ్చేసి తపస్య, ఏంది తపస్య. తర్వాత ఇలాగా తపస్య, పవిత్రత, తర్వాత దయ, ఈ 3. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మూడింటిని కూడా మనం ఏం చేయాలంటే ముందు వీటిని బయటపడాలి. అంటే ఎలా చెప్పాలంటే ఇవి ఉన్నప్పుడే మనం మనిషి అంటాం. మనం ఇతరుల పట్ల జీవుల పట్ల దయ ఉండాలి. తర్వాత మనం పవిత్రంగా ఉండాలి. ఏముండాలి? పవిత్రంగా మన దగ్గర ఉండాలన్నమాట. మనం తపస్సు తీసుకోవాలి. తపస్సు అంటే అడవులకి తపస్సు కాదండి.
మామూలుగా మనం మన యొక్క ధర్మం ఏదైతే ఆ ధర్మాన్ని పాటించడమే ఒక తపస్సు అనమాట. తర్వాత ఇది ఎలా పోతాయి అంటే మనము పవిత్రత అనేది మనం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మనలో పవిత్రత అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మనలో దయ అనేది గుణం ఎలా వెళ్ళిపోతుంది అంటే మన ఇతర జీవులను హింసించినప్పుడు ఏమైపోతుంది అంటే మన జీవ నేల రుచి కోసం ఇతర జీవులను హింసించినప్పుడు మనలోన ఈ యొక్క దయ అనే గుణం వెళ్ళిపోతుంది అనమాట. మనము దేన్నైతే మనం తింటామో దేన్నైతే మనం ఉంటామో ఆ ఒక రజోగుణంతో మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం అనమాట. ఎలా అంటే మనం మామూలుగా నాన్ వెజ్ అనేది ఒక జంతువులు చేసే పని. అందుకే వాటికి పులులకు కానీ మనం కూర పళ్ళు ఉంటాయి. సో మనం భగవత్ శాస్త్రం ఏం చెబుతుందంటే మనిషి అవ్వాలంటే మనము ఇతర జీవుల పట్ల దయ చూపించాలి. మనకు ప్రతి భగవంతుడు చెప్తున్నాడు మమై వాంశో జీవలోకి జీవభూత సనాతన, అంటే ప్రతి ఒక్క జీవిలోనూ నేను ఉన్నానని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు మనం ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు చూడలేనప్పుడు మనము ఇతర జీవులు హింసిస్తున్నామా? మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క అణువులో మనం భగవంతుడు చూసినప్పుడు మనం ఏ జీవిని కూడా హింసించాం. అది కూడా మనలాగే ప్రాణి కదా, అది మనకి ఎందుకు మనం దాన్ని హింసించాలని చెప్పి మనకు ఆలోచన వస్తున్నాం. తర్వాత తపస్సు అంటే ఆ గుణం ఎలా వెళ్ళిపోతుంది అంటే మనం ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ, తర్వాత డ్రగ్స్, తర్వాత ఇంకా ఏమంటారు వాటిని వైన్ లాంటి తీసుకోవడం, ఇవన్నీ ఏమైపోతుందంటే మనకు తెలియకుండా మనం ఏదైతే పాటిస్తున్నామో ఒక తపస్సు అనేది ఆ తపస్సు అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా మనకు ఈ యొక్క నియమాలు మనం పాటించినప్పుడే మనం ఏమవుతుంది అంటే మనం ఖచ్చితంగా మనిషిగా అవుతాం అన్నమాట. దయ, తపస్సు, పవిత్రత, ఇంకోటి వచ్చేసి 4 నియమాలు వస్తాయి. జూదమాటం వల్ల మన దగ్గర ఏమైపోతుందంటే సత్యం వెళ్ళిపోతుంది. ఆ సత్యం అనేది కూడా 4 పాదాలు ఒకటి అనమాట. మనం ఎప్పుడైతే మనం జూదం ఆడతాం మన దగ్గర సత్యం అనే మన ఏమైపోతుంది మన దగ్గర నుంచి అది వెళ్ళిపోతున్నాం. ఈ 4 మనం పాటించినప్పుడే మన మనిషి అంటారు. లేదనుకోండి మనం ఒక 2 కళ్ళకు జంతువుతో సమానం అన్నమాట. ఆ జంతువు కూడా ఏం చేస్తుంది, తింటుంది, పుడుతుంది, పిల్లల్ని కంటుంది, అది ముసలితనం అయిపోయి అది కూడా చనిపోతుంది. వాటికి మన జీవితాంతం మనం కూడా పుట్టాము, పెరిగాము, పిల్లలకు కన్నాను, పెంచాము, కదా చనిపోయాము అంటే వాటికి మనకి తేడా లేదన్నమాట. అందుకోసం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినిచ్చాడు. ఏమిచ్చాడు? బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధి ఆలోచించవచ్చు. మనిషి అనేది ఆలోచిస్తారన్నమాట. నేను ఎందుకు చనిపోతున్నాను, నాకు వద్దన్నా ఎందుకు వెంటనే తెల్లంటిగా వస్తున్నాయి, ఎందుకు ముసలోడు అవుతున్నాను, ఎందుకు నేను చనిపోబోతున్నాను, ఎందుకు నాకు రోగాలు వస్తున్నాయని ఎవరు ఆలోచిస్తారు? జంతువు ఆలోచిస్తుందా? సో అందువల్ల మనిషికి మాత్రం బుద్ధినిచ్చాడు అనమాట. సో ఈ మనిషి ఆలోచించాలి, నేను చనిపోకుండా ఉండడానికి నేనేం చేయాలి, ఆ లోకం అంటే ఏంది, అది ఎక్కడ దొరుకుతుంది, అది ఎక్కడికి అలా చేయడానికి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం తెలుసుకుంటాం. కాబట్టి డబ్బు సంపాదించాలంటే ఏదో విదేశాలకు వెళ్ళాలి, జాబ్ సంపాదించాలి, మనం మంచి డబ్బు సంపాదించాలని చెప్పి ప్లాన్ చేస్తాం. మంచి వీసా కావాలని, దానికి మంచిగా డబ్బు సంపాదించడానికి రకరకాల ప్లాన్ చేస్తాం. ఎందుకు? దాని గురించి తెలుసు కాబట్టి మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క మనం ఏదైతే సంపాదిస్తున్నామో అది భౌతికమైంది, అశాశ్వతమైంది. కొంత సమయం వరకే మన దగ్గర ఉంటుంది. మనమే శాశ్వతం కాదు. మన దగ్గర అది ఎందుకు అది ఎలా ఉంటుంది? అది అందుకోసం మనం ఏం చేయాలంటే పర్మనెంట్ దానికోసం ప్రయత్నించాలి. దేనికోసం? పర్మనెంట్ అంటే ఏదైనా ఉందా? మనమే పర్మనెంట్ కాదు. మన ఇల్లు అయినా సరే, మన పరివారం ఏది కూడా పర్మనెంట్ కాదు. పర్మనెంట్ అంటే ఏంటంటే గోలోక వైకుంఠం అన్నమాట. ఏందది? వైకుంఠవాసం అన్నమాట. మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళడానికి భగవద్గీతలో భగవంతుడు ఎన్నో రకాలుగా చెప్తారనమాట. జన్మ కర్మే చమే దివ్యం ఏవం యో వేది తత్వతః తత్వాదేయ పునర్జన్మ నేతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మ కర్మంలో దివ్య స్వభావం తెలుసుకున్నవాడు మళ్ళీ యొక్క భౌతిక లోకంలో జన్మింపక నా నిత్య ధామంనే పొందుతాడు అని చెప్తున్నారు భగవంతుడు. అందుకోసం మనం భగవంతుని యొక్క దివ్య లీలని మనం రోజు చర్చించాలి. ఆయన భగవంతుడి గురించి వినాలి. రామాయణం, భగవద్గీత, భాగవతం లాంటివి రోజు చదవాలి. అప్పుడే మనం మనిషి అవుతాం. లేదు మనం పుట్టినప్పటి నుంచి మనం ఇంకా చనిపోయేదాకా మనం సంపాదించడంలోనే ఉన్నాము, లేదా ముసలిగా పరివారాన్ని చూసుకుంటూ దాంట్లోనే బిజీగా ఉన్నాము అంటే మనం దేంతో సమానము? జంతువుతో సమానం. మనిషి కావాలంటే మనం ముందు అట్లీస్ట్ 4 పాటించాలి. చెప్పాను ఇందాక, తపస్య, దయ, పవిత్రత, సత్యం. ఈ 4 మనం పాటించాలన్నమాట. ఈ 4 పాటించాలంటే మినిమం చేయకూడని పనులు ఈ 4 ఎలా పోతాయంటే తపస్సు చేయడం ద్వారా మనం ఇది ఏదైతే
జూదం ఇవన్నీ ఉన్నాయి కదా, జూదం ఆడడం వల్ల మన దగ్గర మనలో సత్యాన్ని పాటించే గుణం కోల్పోతాం అనమాట. తర్వాత ఇక ఇతరుల జీవులను హింసించడం, మాంసం తీసుకోవడం అనే గుణాల వల్ల ఏమైపోతుంది, మన దగ్గర దయ అనే గుణం వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇతరులను అట్రాక్ట్ అయిపోయి మనము మనలోన ఎలా చెప్పేదంటే అక్రమ సంబంధాలు ఎవరైతే వడిగడతారో వాళ్ళ దగ్గర నుంచి పవిత్రత అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇంటాక్సికేషన్స్ అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల మనలోన గోల్ సక్సెస్ చేయడానికి ఒక తపస్సు తీసుకుని ఉంటాం, అదే మనము ఫెయిల్ అయిపోతాం అనమాట. సో వీటిని ఖచ్చితంగా పాటించాలంటే మనం మనిషి అవ్వాలని 4 పదాలు ఖచ్చితంగా పాటించాలన్నమాట. తర్వాత మనం ప్రతిరోజు భగవంతునికి మనం ఏం చేయాలంటే హరినామాన్ని జపించాలి. ఏం చేయాలి? ఎందుకంటే కలియుగంలోన భగవంతుణ్ణి సంతృష్టిపరచడానికి, భగవంతునికి ధన్యవాదాలు తెలపడానికి మనము హరినామాన్ని చేయాలి. ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడి నామం ఎందుకు చేయాలి అంటే కలియుగంలోన ప్రతి ఒక్కరికి ధర్మం అనమాట ఇది. ఎందుకంటే మనం ఏదైనా ఒక చిన్న జీవితంలో మనకి ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏదో ఒక లిఫ్ట్ ఇచ్చారు, లేదంటే మన ఏదైనా ఎమర్జెన్సీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ సడన్ గా హాస్పిటల్ ఫోన్ చేసి పిలిపించారు, లేదా మనకి హెల్ప్ చేశారు అంటే మనం ఏం చేస్తాం, వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటామా, వాళ్ళకి ఇంకా బాగా సహాయం చేస్తాం మనకి ఏమంటే అవసరం వచ్చినప్పుడు కూడా. కానీ మన భగవంతుడు మనకు కావాల్సిన అన్ని విషయాల్ని మనకు ఫ్రీగా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించారు, మీ శరీరంలోన హార్ట్ ఉంది, కిడ్నీలు ఉన్నాయి, లివర్ ఉంది, కళ్ళు ఉన్నాయి, అన్ని ఇచ్చారు శరీరంలో. ఇవి ఎంత విలువైనవి. మనం వీటిని ఏమైనా డాక్టర్ తయారు చేయగలరా డాక్టర్ ఏమైనా? తర్వాత మన భగవంతుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు ఇవన్నీ, అవునా? సో మనం బయట ఎవరో మనకి సహాయం చేసిన వాళ్ళని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ మన భగవంతుడు ఇన్ని సహకరించి మనకి ఫ్రీగా ఇచ్చాడు. మీకు ఏమైనా డబ్బు తీసుకున్నారా ఎవరైనా ఇవన్నీ ఇవ్వడానికి? లేదా మీ తల్లిదండ్రులు ఏమైనా సొంత చేతితో తయారు చేయలేరు, అవునా? కళ్ళ తయారు చేయగలరా? ఎవరైనా డాక్టర్ అయినా సరే, పేరెంట్స్ ఎవరు కూడా తయారు చేయలేరు. అలాంటి భగవంతుని సృష్టి ద్వారా భగవంతుడు మనకు అన్ని ఫ్రీగా ఇచ్చాడు. సో మనం భగవంతుడికి ఎంతగా రుణపడి ఉన్నాం, అవునా? భగవంతునికి ఎంతో రుణపడి ఉన్నాం. సో మీరు భగవంతునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? ఎంతమంది చెప్పారు రోజు భగవంతుడా నాకు మీరు ఇన్ని ఇచ్చారని థ్యాంక్స్ చెప్తానని చెప్పారు ఇప్పటిదాకా ఎవరైనా చెప్పారా? ఓ వెరీ గుడ్. సో ఈ కలియుగంలోన భగవంతుని మనం థ్యాంక్స్ ఎలా చెప్పాలి అంటే హరే కృష్ణ మంత్రం ద్వారా. ఏ విధంగా? హరే కృష్ణ మంత్రం. ఎందుకంటే ప్రతి ఒక్క యుగంలోనూ భగవంతునికి ఆయన స్మరిస్తూ ఆయనకు థ్యాంక్స్ చెప్పే విధానం ఏంటంటే, సత్యయుగంలోన భగవంతుని థ్యాంక్స్ చెప్పడానికి తపస్సు చేసేవాళ్ళు ఆయన కృపను పొందడానికి. తర్వాత త్రేతాయుగంలో భగవంతుని కృపను పొందడానికి భగవంతుని కోసం యజ్ఞాలు చేశారు. మనం వినే ఉన్నాం, రాముడు విశ్వామిత్రుడు యజ్ఞాన్ని కాపాడడానికి వెళ్ళాడని, అప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు ఎక్కువగా, అంతేనా? తర్వాత మనం సత్యయుగంలో మనం వినే ఉంటాం, హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడని. అంటే ఆ యుగంలో తపస్సు చేసేవాళ్ళు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు. తర్వాత ద్వాపర యుగంలోన భగవంతుని కృపను పొందడానికి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? విగ్రహారాధన. చూసే ఉంటాం, రుక్మిణి దేవి భగవంతుని గురించి విని ఆయన విగ్రహాన్ని పూజిస్తూ భగవంతుని ప్రేమించింది అనమాట. సో ఆ విధంగా కలియుగంలో ఏంటి అంటే మనకు పూర్తిగా సమయం తక్కువ ఉందన్నమాట. వెంటనే వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయాము, అక్కడ కథ చెప్తున్నా విందామనే ఆలోచన కొంతమందికే ఉంది. ఎలా అయితే ఎంత వెయిట్ చేస్తున్నారు, ఎంతో భాగ్యవంతులు అనమాట భగవంతుని గురించి వినడానికి. ఎందుకంటే భగవంతుడు చెప్తారనమాట మా భగవద్గీతలో శ్లోకం, ఎంతో వేల మనుష్యులు బహునాం జన్మనామంతే జ్ఞానవాన ప్రపంచంతే వాసుదేవ స్వరూపతి సమహాత్మ సుదుర్లభ. భగవంతుడే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకొని ఆయన పూజించడానికి, ఆయన గురించి వినేవాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే ఆయన గురించి వినడానికి ఛాన్స్ దొరుకుతున్నారు. అలాగా మనం మనిషి జన్మ తీసుకున్నాము అంటే ఎన్నో జన్మ తర్వాత ఆయన గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఆ ఛాన్స్ దొరికిన వాళ్ళు కూడా కొంతమందే వచ్చి వినడానికి ఛాన్స్ ఉందన్నమాట. మన ఎంతమంది ఉన్నారు బయట, ఎంతమంది తిరుమలకి వచ్చి దర్శనానికి వచ్చి ఉంటారు, అందరు కూడా గుడికి రాలేరు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, బహునాం జన్మనామంతి, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కొంతమందికి మాత్రమే అలాంటి మనుషులు తక్కువ మంది ఉంటారు, దుర్లభులు అని. సో ఆ విధంగా మనకు కలియుగంలో ఏంటంటే హరినామ సంకీర్తన చేయాలని. ఏం చేయాలి? ఎందుకంటే మనకు ఆయుష్ అనేది చాలా తక్కువ. 100 సంవత్సరాలు అనుకుంటామే కానీ 100 సంవత్సరాలు కూడా ఆయుష్ అనేది మన దగ్గర లేదు. ఎందుకంటే సత్యయుగంలోన 1,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు, అందువల్ల వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. తర్వాత త్రేతాయుగంలోన అప్పుడు వాళ్ళు 10,000 సంవత్సరాలు జీవిత ఆయుష్ అన్నమాట, అందుకోసం వాళ్ళు యజ్ఞాలు చేసేవారు. తర్వాత ద్వాపరయుగంలో వచ్చేసరికి
1000 సంవత్సరాలు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు అన్నమాట. కానీ కలియుగంలోన మనకు అంత ఆయుష్ లేదు, తర్వాత సత్యయుగంలో ఉన్నంత ఆయుష్ లేదు, తర్వాత త్రేతాయుగంలో ఉన్నట్టుగా ప్యూర్ బ్రాహ్మణుడు దొరకరు, మంచి గీ దొరకదు మనకు, అవునా? తర్వాత మనకు ద్వాపరయుగంలో లాగా మనం భగవంతుని విగ్రహారాధన చేయడానికి మన మనస్సు అనేది ఏకాగ్రత తక్కువగా ఉంది, అంతేనా? మనం అప్పట్లో ట్యూషన్స్ లేవు, ఓన్లీ స్కూల్స్ మాత్రమే ఉండేవి. వాళ్ళు స్కూల్లో విన్నదాన్ని బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది, ట్యూషన్ కోసం మనం మళ్ళీ మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి మరి పిల్లల్ని పంపించి వాళ్ళ ఏకాగ్రత పెంచడానికి ఎంతో మనం ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే కలియుగంలో అంత మందబుద్ధులు, ఏమి అంత కలి దోషే నిదే రాజన్ అన్నారు. కలియుగంలో అన్ని దోషాలే కనపడతాయంట, ఆయుష్ తక్కువగా ఉంటుంది, అంత మందబుద్ధులు, అన్ని మధ్యమరుపు ఎక్కువ అన్నమాట. అందులో కూడా అంత సమయం లేదు కలియుగంలో సమయం భగవద్గీత చదవడానికి కానీ వినడానికి కూడా సరే. అందుకోసం కలియుగంలో మనం అట్లీస్ట్ మనం ఏం చేయలేకపోయినా భగవంతు నామమైన జపించాలి అని చెప్పేసి భగవంతుడు హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా భగవంతుడి నామాన్ని ప్రతిరోజు జపించడం ద్వారా మనం భగవంతుడికి థ్యాంక్స్ చెప్పినట్టు అనమాట. లేదంటే మనం దొంగలు ఏమైపోయినట్టు, దొంగలే కదా. ఎందుకంటే భగవంతుని ప్రాపర్టీ ఇదంతా, ఆయన మనకు హార్ట్, కిడ్నీ, లివర్ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆస్తిని మనం ఎంజాయ్ చేస్తున్నాం, అంతేనా? మనం బాగా ఎంజాయ్ చేస్తూ మనం ఉంటున్నాం, కానీ ఆయనకు ఒక్కరోజు కూడా మనం థ్యాంక్స్ చెప్పి మనం భగవంతుడా నాకు ఇన్ని ఫ్రీగా ఇచ్చావు, జీవితం ఉన్నంత వరకు నా హార్ట్ కొట్టుకుంటూనే ఉంది, దానికి మనం డబ్బేమి ఇవ్వట్లేదు, మనం తిన్నది అరుగుతుంది, దాన్ని మనం అరిగించట్లేదు, మిక్సీ కేసు, గ్రైండింగ్ కేసు మనం తీసుకోవట్లేదు, మరి ప్రతి అవయం కూడా ఫ్రీగా పనిచేస్తుంది. ఆయన మనకి ఫ్రీగా ఇచ్చిన ఆయన్ని మనం మర్చిపోయాం, అంతేనా? కనీసం మనం వచ్చి సంవత్సరానికి ఒకసారి వచ్చి గోవిందా గోవిందా గోవిందా, సో అట్లీస్ట్ మనం ఒకసారి వచ్చి మనం దర్శనం చేసుకెళ్తున్నాం. కానీ ప్రతిరోజు కూడా మనము ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన కలియుగంలోన భగవంతుడు నామరూపంలో అవతారం తీసుకున్నాడు అన్నమాట. సో మనం భగవంతుడు నామాన్ని పలికినప్పుడు భగవంతుడు మీ వెంటే ఉంటాడు అనమాట. ద్రౌపది దేవిని కాపాడడానికి భగవంతుడు ద్వారకలో ఉన్నాడు, కానీ భగవంతుడు నామాన్ని పిలవగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అనమాట. గజేంద్రుడికి పిలిచినప్పుడు గజేంద్రుడు ఎంతో ముసలి దెబ్బకు బాధపడుతున్నప్పుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నప్పటికీ ఆయన భగవంతుని పిలవగానే భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. భగవంతుడు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటే వైకుంఠంలో నుంచి ఆయన భగవంతుడు అనే విషయాన్నే మర్చిపోయాడంట. ఎందుకంటే భగవంతుడు ఆయన కావాలనుకుంటే ఆయన సుదర్శన చక్రాన్ని అక్కడి నుంచే వదిలొచ్చు ఆయన, అంతేనా? ఆయన నన్ను పిలుస్తున్నాడు అనే ప్రేమతో భగవంతుడు ఎంతగా పరిగెత్తుకుంటూ వచ్చాడంటే తర్వాత గరుత్మంతుడి మీద వెళ్తే చాలా స్లో అవుతుందని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి గరుత్మంతుడిని మోసుకొచ్చాడు ఆయన భగవంతుడు, అంత స్పీడ్ గా వచ్చాడు. తర్వాత మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు అక్కడ నీళ్ళలో ఆ యొక్క ముసలి అనేది నీళ్ళలో పూర్తిగా మునిగిపోయింది. ఎందుకంటే నీళ్ళలో ఉంది కాబట్టి మనం బయటకు రాలేకపోతుంది. అది అందులో 1000 సంవత్సరాల నుంచి అది బాగా ముసలేమో రక్తం పీల్చేస్తుంది, గజేంద్ర శక్తి తగ్గిపోతుంది. భగవంతుడు పూర్తిగా దాన్ని వెంటనే సుదర్శన చక్రాన్ని వదిలేసి ఆ యొక్క ముసలిని సంహరించి ఆ గజేంద్రుని కాపాడాడు అనమాట. భగవంతుడు ఎలా వచ్చాడు అక్కడికి, భగవంతుని అక్కడ గజేంద్రుడు ఎంతో ప్రార్థనతో పిలిచాడు అనమాట. ఆ విధంగా మనం ప్రతి ఒక్క క్షణం కూడా భగవంతుని స్మరిస్తూ ఉండాలి, భగవంతునికి ధన్యవాదాలు తెలపాలన్నమాట. మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది ఉంది అనుకోండి, పిల్లలతో పాటు మన ఫ్యామిలీ అందరూ వస్తారు గుడికి, అక్కడ ఏమైనా సమస్య, పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఎవరు పిలుస్తారు, వెంటనే అమ్మా నాన్న చెప్పి తల్లిదండ్రులు పిలుస్తారు, అంతేనా? సో మన నిజమైన తల్లిదండ్రులు, మన ప్రతి ఒక్క జన్మలోనూ మన వెంట వచ్చే తల్లిదండ్రులు ఎవరంటే భగవంతుడు కృష్ణుడు అనమాట. సో మనం వెంటనే భగవంతుడు కృష్ణ 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 అని మనం భగవంతుని పిలిచినప్పుడే భగవంతుడు మనతో ఉంటాడు అనమాట. భగవంతునికి భగవంతుడి నామానికి వ్యత్యాసం లేదనమాట. ఈ యొక్క నామం గురించి భగవంతుడు మనుషులు మాత్రం జపించగలరు, జంతువులు జపించగలవా? సో అందుకు మన భగవంతుడు మనకి బుద్ధినిచ్చాడు. ఈ యొక్క నామాన్ని జపించి ఆయన గురించి విన్నప్పుడు మన యొక్క భౌతిక లోకంలో జన్మ లేకుండా ఆయన చేరుకోవచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే భగవంతుడి నామాన్ని ప్రతిరోజు జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా భగవంతుడి నామాన్ని కలియుగంలో జపించడం ద్వారా ఇది ఒక కలియుగ యజ్ఞం అనమాట. కలియుగంలో నామాన్ని జపించడమే యజ్ఞం. ఇది మనకు తెలియకుండానే మనకు మెడిసిన్ లాంటిది. ఎలా అంటే మనకు చిన్న మెడిసిన్ మన స్టమక్ పెయిన్ ని, తర్వాత మనలో ఉన్న ఏదైనా ప్రాబ్లం మన క్యూర్ అయిపోతుంది, అంతేనా? మన డాక్టర్ చిన్న మెడిసిన్ చిన్నగానే ఉంటుంది, కానీ మన శరీరాన్ని కూడా
పూర్తిగా నయం చేస్తున్నాడు ఏదైనా రోగాన్ని. సో ఆ విధంగా ఇక హరే కృష్ణ మంత్రం శబ్దం ద్వారా వచ్చే యొక్క నామమే అయినా సరే మన హృదయాన్ని క్లీన్ చేస్తుంది. ఏం క్లీన్ చేస్తుంది? మన హృదయంలోన కామ, క్రోధ, మధుమోహం, ఆశ్చర్యాలు అనేవి నిండిపోయి ఉన్నాయన్నమాట. అది క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలంటే భగవంతుడి నామాన్ని జపించాలి. జపించినప్పుడు ఏమవుతుంది? మనకు తెలియకుండానే పూర్తిగా క్లీన్ అయిపోతుంది అనమాట. మనము సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా క్లీన్ అవుతుంది. ఎందుకంటే భగవంతుడు కలియుగంలో నామావతారం ఎందుకు తీసుకున్నాడు అంటే ప్రతి ఒక్క యుగంలోనూ భగవంతుడు రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా వచ్చినప్పుడు రాక్షసులు ఎదుటిగా ఉన్నారన్నమాట. అంటే సత్యయుగంలో నరసింహస్వామిగా వచ్చినప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు వేరే గ్రహాల మీద తీసుకెళ్లి భూమిని ముంచేయడము అలా వాళ్ళు పరసన కనబడుతున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని హతమార్చేయడానికి ఈజీగా ఉంది. తర్వాత ద్వాపరయుగంలోన త్రేతాయుగంలోన రాముడిగా వచ్చినప్పుడు కూడా ఒకే గ్రహంలోనే లంక అనే ఊర్లో రావణాసుడు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. భగవంతుడు ఈజీగా అక్కడికి వెళ్ళేసి వాళ్ళు సంహరించేవాడు. తర్వాత ద్వాపరయుగంలోన ఒకే ఫ్యామిలీలో ఉన్నాడు. ఒకే భూమి మీదే, ఒకే గ్రహంలోనే, ఒకే భూమి మీద, ఒకే ఊర్లోనే, ఒకే ఇంట్లోనే ఎవరున్నారు? పాండవులు, కౌరవులు. అలాగా భగవంతునికి అప్పుడు కూడా ఈజీ అనమాట, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని సంహరించడానికి. కానీ కలియుగం అంతా ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలోనూ ఇద్దరు ఉన్నారు. అంటే ఎవరున్నారు? మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నాడు. సో ఇప్పుడు మనం చంపేస్తే ఎవరు? మంచివాడు చనిపోతాడు, మళ్ళీ చెడ్డవాడు కూడా చనిపోతాడు. సో అందువల్ల కలియుగంలో చంపాలంటే అందరినీ చంపాల్సి వస్తుందని చెప్పేసి భగవంతుడు హరినామ రూపంలో భగవంతుడు ప్రకటమయ్యాడు అనమాట. భగవంతుడు నామాన్ని జపించినప్పుడు మనలో ఉన్న చెడ్డవాడు ఏమైపోతాడు? సంహరించబడతాడు అనమాట. సో అందువల్ల మనం ఆటోమేటిక్ గా మనం మంచి వాళ్ళం అయిపోతాం. సో అందువల్ల మనం భగవంతుడి నామాన్ని జపించడం ద్వారా మనకు తెలియకుండానే మనలో ఉన్న చెడు అలవాట్లు, చెడు గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకోసం మనం కలియుగంలోన హరినామం తప్ప ఇంకే దారి లేదు అని చెప్పి శాస్త్రాలు మరి నొక్కి మరి చెప్తున్నాయి అనమాట. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో ఇంకొక దారి లేదు లేదని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల మనం ప్రతిరోజు మనం హరినామాన్ని ఖచ్చితంగా జపించాలి. ఎంతమంది జపిస్తారు ఈ రోజు నుంచి? స్వామి నేను అట్లీస్ట్ తినేటప్పుడు, పడుకునేటప్పుడైనా 3 సార్లు భగవంతుడు తలుచుకుని థ్యాంక్స్ చెప్తాను నా యొక్క జన్మనిచ్చి నన్ను చూసుకుంటున్నందుకు అని ఎంతమంది చెప్తారు? హరే కృష్ణ మంత్రాన్ని ఎంతమంది భగవంతుడు నామాన్ని స్మరిద్దాం అనుకుంటున్నారు? వెరీ గుడ్. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు ఒక్క ద్వారా మనకు హరినామం ద్వారా మాత్రం మనం రియలైజ్ అవ్వచ్చు మనం భగవంతుడు. అందుకోసం మనం ప్రతిరోజు కూడా హరినామాన్ని జపించడం ద్వారా మనకు తెలియకుండా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మనిషి జన్మ అనేది ఆయుష్ తక్కువ కాబట్టి మనం ఉన్నప్పుడే మన మనిషి జన్మని మనం పూర్తిగా యూజ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు స్వామి నేను వయస్సు అయిపోయిన తర్వాత జపం చేస్తాను, నేను ఇప్పుడు ఎందుకులే నాకు కుర్రోడిని నేను అనుకోవచ్చు. కానీ మనకి ఒక క్షణంలో ఏమవుతుందో మనకి ఏమీ తెలియదు అనమాట. మనకి ఏమని తెలుసా? నెక్స్ట్ రోజు ఏమైపోతుంది అనేది. మన దగ్గర ఆయుష్ తక్కువ, దాంట్లో మన క్షణంలో ఏమవుతుందో మనకి ఏమీ తెలియదు. అంతేనా? మీరే ఆలోచించండి. మన జీవితంలోన ఉన్న 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాల దాకా మనం చదువుకోవడానికి సమయం వెళ్ళిపోతుంది. అంతేనా? తర్వాత మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలు ఫ్యామిలీ అని, బిజినెస్ అని, వాళ్ళ క్షేమం అని చెప్పి అటు వెళ్ళిపోతుంది. తర్వాత మనము జీవితంలో మనం రోజుకి 12 గంటలు నిద్రలో వెళ్ళిపోతుంది. అంతేనా? 12 గంటలు రెస్ట్ లో వెళ్ళిపోతుంది. మనం తినడానికి, పడుకోవడానికి దాంట్లో 12 గంటలంతా వెళ్ళిపోతుంది. ఆ లెక్క మనం చూస్తే మన జీవితం యొక్క ఆయుష్ 50 సంవత్సరాలు. ఎంత? 50 కదా. 100లోన 50 ఏమైపోయింది? రోజుకి 24 గంటల్లో 12 గంటలు వెళ్ళిపోయిందంటే ఆ లెక్కన 100 సంవత్సరాలకి 50 సంవత్సరాలు మాత్రం మన యొక్క జీవిత ఆయుష్. అంతేనా? దాంట్లో 20 సంవత్సరాలేమో చదువుకోవడానికి, తర్వాత ఇంకొక మళ్ళీ వృద్ధాప్యంలో అటో 10 సంవత్సరాలు, ఇంకా మనం మిగిలింది ఎంత? ఇంకో 15 సంవత్సరాలు మరి ఫ్యామిలీ లైఫ్ అని బిజీ అయిపోయాం. ఇంకెప్పుడు మనం భక్తి చేసేది? ఇంక ఇలాగే మళ్ళీ మనం జన్మముక్తి జరా వ్యాధిలో మనం ఇలా జన్మించుకుంటూ మళ్ళీ ఇక్కడే ఉంటే మనిషి జన్మ యొక్క వాల్యూ ఏంది ఇంకా? అందుకోసం మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా భగవంతుని నామాన్ని భక్తి చేసి ఈ యొక్క వైకుంఠం అనే లోకానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఒక జైలు లాంటిది. ఏంటిది? జైల్లో ఏం చేస్తారంటే బలవంతంగా మనతో పని చేయిస్తారు. మనకు వద్దన్నా విడలా మనకు వద్దన్నా సరే ముసలితనం వస్తుంది, వద్దన్నా సరే రోగాలు వస్తున్నాయి, వద్దన్నా నేను చనిపోబోతున్నాను అంటే దాని అర్థం ఏంది? మనం జైల్లో ఉన్నట్టే కదా. లేదా మనం మంచి ఎంజాయ్ చేస్తున్నాం అని ఏమన్నా లేదు.
మనకు వద్దని ఇవన్నీ కష్టాలు మనకు వస్తున్నాయి. అందుకంటే మనం ఎక్కడ ఉన్నట్టు జైల్లో ఉన్నట్టే మనం. జైల్లోనే మనకి బలవంతంగా అన్ని పనులు చేయిస్తారు. అంతేనా? సో మనం ఈ జైలు నుంచి బయటపడాలి అంటే మనం హరినామాన్ని జపించాలి. ఏం చేయాలి? ఇదేం పెద్ద ఖర్చు కాదండి. మీ ఇంట్లో కూర్చొని రోజు భగవంతుడి నామాన్ని స్మరించడం అనేది పెద్ద ఖర్చే కాదు. జస్ట్ సమయం తీసుకొని మనము భగవంతుని మనం రియలైజ్ అవ్వడం, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క భౌతిక లోకంలోన చాలా కష్టపడుతూనే ఉన్నాం. అందుకోసం భగవంతుడి దర్శనం కోసం గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా భగవంతుని నామాన్ని జపించండి. మీ జీవితాన్ని పూర్తిగా ఆనందమయం చేసుకోండి. హరే కృష్ణ.